ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల భద్రతకు చర్యలు తీసుకుంటామని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ భవన్లో రాష్ట్ర ప్రైవేటు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గంధం రాములు ఆధ్వర్యంలో నిర్వహించిన డైరీ ఆవిష్కరణ సభకు ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాంతో కలిసి డైరీ ఆవిష్కరించారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో చట్టాన్ని అమలు చేసి గిగ్ వర్కర్స్ భద్రత కోసం బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రైవేటు ఉద్యోగుల పాత్ర కీలకమైనదని, ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుందన్నారు. ప్రైవేటు ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రితో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానని వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. డిపార్ట్మెంట్ ద్వారా మనము ఇంప్లిమెంట్ చేద్దాం. సో మీరు దాని గురించి ఏదైనా కొత్తగా ఏమంటే మీరు రండి, మనం ఒక మీటింగ్ పెడదాము. ఎంప్లాయీస్ మీటింగ్ పెట్టి వాళ్ళతో చర్చించి మనము మన సమస్యలు ఏమున్నాయో మనం దాన్ని పరిష్కరించుకుందాం. ఏదైతే మీ డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ డెఫినెట్లీ మేము క్యాబినెట్లో తీసుకొని చర్చిస్తామని చెప్పి మీకు నాలో